ఈరోజు మనం రాజరాజేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి గుడి మన తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఉంది. ఇది గంపెడంత నమ్మకమున్న శివభక్తులకు పెద్ద దిక్కు. ఈ గుడిలా కొలువై ఉన్న దేవుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి. ఈయన్నే భక్తులందరూ ఎంతో ఇష్టంగా ముద్దుగా రాజన్న అని పిలుచుకుంటారు. రాజన్నకు కుడి పక్కన రాజరాజేశ్వరీదేవి, ఎడమ పక్కన లక్ష్మీ సమేత సిద్ధి వినాయకుడు కొలువై ఉంటారు. ఇక్కడి రాజన్న నీలలోహిత శివలింగం రూపంలో ఉండి మొక్కిన భక్తులకు అడిగినవన్నీ ఇచ్చే కామదేవుల్లా వరాలిస్తాడని గట్టి నమ్మకం. ఈ వేములవాడ గుడి కరీంనగర్ నుంచి దాదాపు 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు దేవుని దర్శనానికి పోయే ముందర ధర్మగుండంలా అంటే ధర్మగుండం అనే కోనేట్ల మునక వేస్తారు. ఈ నీళ్లకు ఎంతో పవిత్రమైన రోగాలను నయం చేసే గుణముందని నమ్ముతారు. ప్రతి ఏటా మహాశివరాత్రి పండుగకు రాజన్న దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు. ఈ గుడిలా ఇంకో గమ్మత్తైన మొక్కు ఉంది. అదేంటంటే కోడెమొక్కు. కోడెమొక్కు అంటే భక్తులు శివుని వాహనమైన నంది రూపంలో ఉన్న ఒక కోడెదూడను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి మొక్కులు తీర్చుకుంటారు. గుడి లోపల ఉండే శివలింగం చాలా పెద్దగా ఉంటుంది. దీన్ని చూడడానికి దేశ విదేశాల నుంచి జనాలు వస్తూ ఉంటారు. పరమశివుడు లోకంలో ఉన్న అన్ని జ్యోతిర్లింగాల క్షేత్రాలను చూసినాక వాటన్నింటికంటే ఎక్కువగా నచ్చి తనే స్వయంగా ఈ వేములవాడను తన నివాసంగా ఎంచుకుని ఇక్కడే ఉండిపోయాడని నమ్ముతారు భక్తులు. ఈ పుణ్యక్షేత్రాన్ని ఎంతో భక్తితో దక్షిణ కాశీ అని అట్లానే హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ శివుని గుడి ఆవరణలోనే 2 వైష్ణవ ఆలయాలు కూడా ఉన్నాయి. అవే శ్రీ అనంత పద్మనాభ స్వామి గుడి, శ్రీ సీతారామ చంద్రస్వామి గుడి. శివకేశవులకు భేదం లేదని చెప్పేందుకు ఇదొక పెద్ద నిదర్శనం. ఈ గుడి గోడల మీద రాతితో చెక్కిన చిన్న చిన్న శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. ఈ శిల్పాల ద్వారా మొత్తం శివపురాణంతో పాటు రామాయణ మహాభారతాల ఘట్టాలను ఎంతో కళ్ళగట్టినట్లు చెక్కారు. మన తెలంగాణలో ఉన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి గుడికి 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది అంటే నమ్ముతారా? దీన్ని అందరూ ఎంతో భక్తితో దక్షిణ కాశీ అని పిలుచుకుంటారు. వేములవాడ రాజన్న గుడి కథ. పూర్వం శ్రీ రాజరాజ నరేంద్ర అనే రాజు వేటకని అడవికి పోయినప్పుడు ఒక చెరువు దగ్గర నీళ్లు తాగుతున్న ఒక బ్రాహ్మణుని పొరపాటున బాణం వేసి చంపేస్తాడు. ఆ పాపానికి గాను రాజుకు నయంగానే ఓ పెద్ద రోగం వస్తుంది. ఆ పాప పరిహారం కోసం, రోగం తగ్గడం కోసం రాజు లోకమంతా తిరుగుతాడు, కానీ తగ్గదు. అట్లా తిరుగుతూ వేములవాడకు వచ్చి ఇక్కడి ధర్మగుండంలోని పవిత్ర నీళ్లను తాగుతాడు. దాంతో ఆయన రోగం మాయమైపోతుంది. ఆ రాత్రి శివుడు రాజు కలలోకి వచ్చి ధర్మగుండంలో ఉన్న శివలింగాన్ని తీసి వేములవాడలా గుడి కట్టించి ప్రతిష్ఠించమని చెప్తాడు. రాజు ఎంతో అద్భుతంగా గుడి కట్టిస్తాడు. కానీ శివలింగాన్ని రాజు కంటే ముందే కొందరు మునులు అంటే ఋషులు ప్రతిష్ఠిస్తారు. దాంతో రాజు కొంచెం నొచ్చుకున్నట్లయితుంది. అప్పుడు శివుడు మళ్ళీ కనిపించి బాధపడకు, ఈ చరిత్ర ఉన్నంతకాలం నీ పేరు నీ కథను లోకం మరవదు అని వరమిస్తాడు. అందుకే ఇప్పటికీ ఈ గుడికి వచ్చేటోళ్ళందరూ రాజును తప్పకుండా తలుచుకుంటారు. మన తెలుగుల పేరొందిన కవి భీమకవి ఈ క్షేత్రాన్ని దర్శించుకొని రాజన్నకు పెద్ద భక్తుడిగా మారినట్లు చెప్తారు. గట్లనే కన్నడల గొప్ప కవి అయిన పంపన్న కూడా ఇక్కడే వచ్చి భక్తుడయ్యాడు. ఆయన వేములవాడను పాలించిన అరికేసరి ఆస్థాన కవిగా ఉంటూ కన్నడ భారతం రాసి రాజుకు అంకితమిచ్చాడని ఇక్కడి చరిత్ర చెప్తుంది. భవిష్యోత్తర పురాణం ప్రకారం పూర్వం సూర్యభగవానుడు తనకున్న ఒక అంగవైకల్యం నుంచి కోలుకోవడానికి ఈ పుణ్యక్షేత్రంలోని రాజన్నను పూజించాడట. అందుకే ఈ స్థలాన్ని భాస్కర క్షేత్రం అని కూడా పిలుస్తారు. గట్లనే అష్టదిక్పాలకుల రాజు అయిన ఇంద్రుడు కూడా తనకు చుట్టుకున్న బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి రాజరాజేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కొలిచి ఆ పాపం నుంచి విముక్తి పొందాడట. ఇంకో కథ ప్రకారం ఈ గుడి ద్వాపరయుగంలో అర్జునుని మనవడైన పరీక్షిత్తు కొడుకు అంటే అర్జునుడికి మనవడైన రాజనరేంద్రుడు కట్టించాడని చెప్తారు. రాజు వేటలో పొరపాటున ఒక మునుపుత్రుణ్ణి చంపేయడం వల్ల
ఆయనకు కుష్ఠరోగం వస్తుంది. ఆ రోగంతో బాధపడుతూ ఇక్కడికి వచ్చిన రాజు ఇక్కడి పుష్కరిణి అయిన ధర్మగుండంలా స్నానం చేశాడని, ఆయన రోగం మాయమైపోయిందని, ఆ సమయంలోనే రాజుకు ధర్మగుండం నీళ్లలో శ్రీ రాజరాజేశ్వర స్వామి, అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపాలు కనిపిస్తాయి. ఈ కొలనులోనే ఉన్న శివలింగాన్ని బయటకు తీసి ఓ పెద్ద గుడి కట్టించి ప్రతిష్ఠించమని దేవుడు రాజును ఆశీర్వదించి చెప్తాడు. చరిత్ర పుట్టలకు పోతే క్రీస్తు శకం 750 నుంచి 773 మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని ఏలిన వేములవాడ చాళుక్యులకు ఇది రాజధానిగా ఉండేదని, అయితే ఇక్కడ దొరికిన ప్రాచీన శిలాశాసనాల్లో ఈ ఊరి పేరును లేముల వాటిక అని రాసిపెట్టిరు. ఇక్కడ కొలువైన శివుడికి భక్తులందరూ ఎంతో ప్రేమగా రాజన్న అని పిలుచుకుంటారు. గట్లనే 11వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ తెలుగు కవి వేములవాడ భీమకవికి కూడా ఈ క్షేత్రంలో ఎంతో విడదీయరాని సంబంధం ఉందని చెప్తారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి గుడి ఎంతో అందంగా గుడి చెరువు అనే ఒక పెద్ద చెరువు ఒడ్డున ఉంటుంది. గుడిలోని గర్భగుడిలో మహామండపంలో ఒక పక్క శ్రీ లక్ష్మీ గణపతి, మధ్యలో నీలలోహిత శివలింగ రూపంలో రాజరాజేశ్వర స్వామి, ఇంకో పక్క శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారు కొలువై ఉంటారు. స్వామివారికి సరిగ్గా ఎదురుగా నందీశ్వరుడు కూర్చొని ఉంటాడు. ఈ గుడిని అచ్చమైన దక్షిణ భారతీయ శిల్పకళా రీతిలో కట్టిరు. గుడిపై భాగంలో ఉండే ఎత్తైన గోపురం మీద ఎంతో అందమైన చెక్కడాలు, దేవుళ్ళ విగ్రహాలు కనిపిస్తాయి. గుడి పాంప్లెక్స్ మొత్తానికి అచ్చమైన తెల్లటి రంగు వేసి ఉంటుంది. ఆ తెల్లదనం గుడికి ఒక ప్రత్యేకమైన కళను, ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొస్తుంది. కొండగట్టు అంజన్న గురించి తెలుసుకోవాలనుందా ఫ్రెండ్స్? అయితే కొండగట్టు అని కమెంట్ చేయండి. మీకోసం మన ఛానల్లో వీడియో చేస్తా. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేములవాడ ఆలయ ప్రాంగణం, ఉప ఆలయాలు. వేములవాడ రాజన్న ముఖ్య గర్భగడి చుట్టూరా ఎన్నో నమ్మకమైన దేవుళ్ళ ఉప ఆలయాలు అంటే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయన్నమాట. ఈ కాంప్లెక్స్లా శ్రీ అనంత పద్మనాభ స్వామి గుడి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి గుడి, శ్రీ ఆంజనేయ స్వామి సమేత విశ్వేశ్వర స్వామి గుడి, శ్రీ దక్షిణామూర్తి గుడి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి, శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి వారి గుడి, శ్రీ సోమేశ్వర స్వామి వారి గుడి, సోమేశ్వరాలయం, శ్రీ ఉమామహేశ్వరాలయం, శ్రీ మహిషాసుర మర్దినీదేవి గుడి, కోటిలింగేశ్వర స్వామి వారి గుడి, కోటిలింగాలు మరియు శ్రీకాళభైరవ స్వామి వారి గుడి కొలువై ఉన్నాయి. మన తెలంగాణలో వేములవాడ రాజన్న గుడికి బద్ది పోచమ్మ గుడికి ఎంతో విడదీయరాని గట్టి సంబంధం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు ముందర మొక్కుబడి ప్రకారం శివుడిని అంటే రాజన్నను దర్శించుకొని ఆ తర్వాత తప్పకుండా పోచమ్మ గుడికి పోయి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అట్లా చేస్తేనే వాళ్ళ యాత్ర పూర్తి అయిందని, గండాలు కాపి చల్లగా చూస్తుందని భక్తుల గట్టి నమ్మకం. బద్ది పోచమ్మ ఊరిని కాపాడే దేవత. ఈ పోచమ్మ తల్లి వేములవాడ ప్రాంతాన్ని, ఇక్కడ జనాన్ని కంటికి రెప్పలా కాపాడే గ్రామదేవత. రాజన్న గుడికి కొంచెం దూరంలోనే ఈ పోచమ్మ గుడి ఉంటుంది. భక్తులు తమ యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా చల్లగా సాగాలని, అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ తమపై ఉండాలని ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. బద్ది పోచమ్మ గుడిలా భక్తులు ఎంతో భక్తితో బోనాలు అంటే కుండల వండిన బెల్లమన్నం, పెరుగు సమర్పిస్తారు. అట్లనే అమ్మవారికి చీరే సారే పెడతారు. కొబ్బరికాయలు కొట్టడం, గాజులు పెట్టడం లాంటివి చేస్తారు. తమ కుటుంబాలను చల్లగా చూస్తున్నందుకు, కోరిన కోరికలు నెరవేరుస్తున్నందుకు భక్తులు ఇట్లా ఎంతో సంబరంగా అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. పసుపు కుంకుమలను కాపాడాలని, పిల్లాజేళ్ళని చల్లగా చూడమని భక్తులు కోరుకుంటారు. ప్రతి ఏటా మహాశివరాత్రికి అట్లనే శ్రీరామనవమికి దేశం నలుమూలల నుంచి భక్తులు రాజన్నను, శ్రీరాముల వారిని మొక్కుకోవడానికి పెద్ద సంఖ్యలో వస్తారు. మామూలు రోజుల్లో అయితే దర్శనానికి 1 గంట పడుతుంది, కానీ పండుగలు జాతరలు ఉన్నప్పుడు మాత్రం 2 గంటల నుంచి 3 గంటలు అట్లా టైం పడుతుంది అన్నమాట. మహాలింగార్చన ఒకేసారి ఎంతో మంది పూజారులు కలిసి భక్తి శ్రద్ధలతో శివలింగానికి చేసే పెద్ద పూజనే మహాలింగార్చన అంటారు. దేవీ నవరాత్రుల 10 రోజులు ఇక్కడ ఎంతో భక్తిభావంతో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. దీపావళి, రథసప్తమి, హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, ఉగాది మరియు మకర సంక్రాంతి పండుగలకు కూడా ఇక్కడ ఎంతో ఘనంగా ఉత్సవాలు చేస్తారు. ఈ పుణ్యక్షేత్రం ఎంతో పవిత్రమైనది, ప్రశాంతమైనది. ఏడాదిలో ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, కానీ వానాకాలం మరియు చలికాలంలో వస్తే మాత్రం చాలా బాగుంటుంది.
వేములవాడ రాజన్నను చూడడానికి మంచి టైం ఇది. వానాకాలంలో ఇక్కడ మంచిగా వర్షాలు పడటం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పచ్చదనంతో నిండిపోతాయి. ఎటు చూసినా కొత్త కళతో ఈ గుడి ఒక స్వర్గంలాగా అనిపిస్తుంది. వేములవాడ రాజన్నకి జై. ప్రతి శని ఆదివారాల్లో ఒక డివోషనల్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. జై హింద్.